Hello Big Boss fans, welcome back to my channel. This is Manjula from Simply Manjula. వీడియోకి వెళ్ళే ముందట ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ విల్ బి గ్రేట్ హెల్ప్ ఫర్ మీ. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద సండే ఎపిసోడ్. అండ్ లైక్ ఫ్యామిలీ వీక్ కంటిన్యూ అవుతుంది. నాట్ ఫ్యామిలీ వీక్, లైక్ ఫ్యామిలీ స్టేజ్ మీదకి వస్తున్నారు. టాప్ 5 వాళ్ళ రేటింగ్ వాళ్ళు ఇస్తున్నారు. అది కంటిన్యూ అవుతుంది. నిన్న 4 అండ్ మిగతా రెస్ట్ ఆఫ్ దెమ్ ఈరోజు ఫైనల్ అవుతుంది. అండ్ ఆడియన్స్ని అడుగుతారు, ఫ్యాన్స్ ఎవరంటే మీకు ఇష్టం అని అడుగుతూ ఉంటారు. అందులో భానుప్రియ గారికి తనుజ ఇష్టం అంట, అండ్ ఇంకొక ఆవిడకి సుమన్ అండ్ కళ్యాణ్కి గుడ్ ఎథిక్స్ ఉన్నాయని చెప్తారు, విచ్ ఈస్ కరెక్ట్. సుమన్కి అయితే డెఫినెట్లీ, కళ్యాణ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సీక్రెట్ చెప్తే దానికి బిగ్ బాస్ ఓకే అయితే వాళ్ళ ఫ్యామిలీస్ స్టేజ్ మీదకి వస్తాయని చెప్పినాడు. సంజన సార్కి నాగార్జున గారు అంటే చాలా ఇష్టం అప్పటి నుంచి, కుదాగావా నుంచి. అండ్ పవన్ అసలు సీక్రెట్స్ లేవంటాడు. రీతు నేను ఓపెన్ బుక్ అంటది. అండ్ సుమన్ ఫ్రెండ్స్ తోటి పార్టీకి వెళ్ళి షూటింగ్ అని చెప్పానని చెప్తాడు. తనుజ హైదరాబాద్ కమ్యూనిటీలో వాళ్ళ అమ్మ దగ్గర యాప్ ఉంటుంది, బట్ తను ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకునేదని చెప్పింది. అండ్ ఆడియో వస్తే ఇమాన్యుయల్ గెస్ట్ చేయాలి అంటే సుమన్ వాళ్ళ కిడ్స్ వస్తారు. అండ్ ఎనీవే సుమ వాళ్ళతో పాటు శ్రీనివాసరెడ్డి వాళ్ళ పిల్లలు ఇద్దరు మాత్రం చాలా చక్కగా ఉన్నారు, ముద్దుగా ఉన్నారు. అండ్ వాళ్ళకు ఏమేమో బ్యాడ్జెస్ వస్తాయి, ఇంకా అదంతా నేను డిస్కస్ చేయదలుచుకోలే. అండ్ ఇక్కడ ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క మాట మాట్లాడాలన్నప్పుడు ఇమాన్యుయల్ గురించి మాట్లాడతారు. మెయిన్గా డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతున్నావు, షేక్ అయిపోతున్నావు, వణికిపోతున్నావు, కరెక్ట్గా పాయింట్ అవ్వట్లే, వెంటనే వెళ్ళిపోయి సారీ చెప్తున్నాడు. చూడు తనుజకి అది ఓపెన్గా వాళ్ళు చెప్పకపోయినా అక్కడ అందరూ చెప్పేది ఒకటే ఒక మాట. అండ్ డీమన్కి నీ కోసం నీ గేమ్ నువ్వు ఎప్పుడు ఆడతావన్నారు. అండ్ భరణికి చెరుకుది మాత్రం కరెక్ట్గా చాలా బాగా చెప్పారు. ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నావు, బట్ నవరసాలు మాత్రం వాళ్ళు పండించేశారు. నిన్న మాత్రం ఒకళ్ళు సూర్యకాంతం లాగా అండ్ ఛాయాదేవి లాగా ఉన్నారని. అండ్ ఇలా సంజన కూడా 10% అంటే వాళ్ళు షాక్ అయ్యారు. ఇంకా మిగతా 90% కూడా ఆమె తన ప్రదర్శిస్తే తన టాలెంట్ తట్టుకోలేకపోయే వాళ్ళము అని అనుకున్నారు. అండ్ ఎలివే పిల్లలిద్దరూ చాలా బాగా ఉన్నారు, ముద్దుగా ఉన్నారు, ఎవరిని ట్రస్ట్ చేయొద్దన్నారు. అండ్ నెక్స్ట్ సంజన వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ మదర్ వచ్చారు, అండ్ ఇంకో ఫ్రెండ్ వచ్చారు. అండ్ ఎవరికో రాని ఛాన్స్ ఇక్కడ వస్తుంది. అండ్ కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఆట బాగా ఆడుతున్నావు, 76 డే అంటే నాట్ ఎన్ ఈజీ థింగ్. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే డౌన్స్ ఏమున్నాయని అడిగినప్పుడు సంజన మాత్రం ప్రతిసారి చాలా ఓపెన్గా ఫ్రాంక్గా అడిగేస్తుంది కదా, ఏంటి అనేసి నా గురించి చెప్పండి, మా పిల్లలు ఎలా ఉన్నారు, నేను ఎలా ఆడుతున్నారు, ఇవన్నీ చాలా ఈజీగా కంప్లైంట్ చేయొద్దు. ఫిజికల్గా నువ్వేం వీక్ కాదు, పీపుల్ ఆర్ వెయిటింగ్ టు గెట్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ అలా నీ ఆట నువ్వు ఆడాలి. అండ్ ఎంతోమంది ఆంధ్ర అండ్ తెలంగాణలో ఈ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు రీతు వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. రీతు కోసం అఖిల్ సార్థక్ వస్తాడు సెలబ్రిటీ ఫ్రెండ్గా. అండ్ అఖిల్ ఓన్లీ 1 కంటెస్టెంట్ నెగిటివిటీతో వెళ్ళి ఇప్పుడు పాజిటివ్గా బయటకు వస్తున్నారు. వెరీ గుడ్ రీతు గురించి చెప్తారు. అండ్ డీమన్కి థ్యాంక్ యూ చెప్తారు నేను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ఇప్పుడు డీమన్ సీక్రెట్ ఒక ఆడియో వస్తుంది. అక్కడ ఒక డీమన్కి సీక్రెట్ చెప్తాడు, దానికి ఆడియో రిలీజ్ అయింది. అది హరిత సెలబ్రిటీ ఫ్రెండ్గా పవన్ సాయి అని ముద్దమందారం హీరో వస్తాడు. అండ్ 3 చాలా ఎమోషనల్ అయిపోద్ది. తనుజ చాలా ఎమోషనల్ అయిపోద్ది. తనుజ ఆల్రెడీ ఎమోషనల్, కొంచెం ఓకేగా పర్వాలేదు నమ్మచ్చు అనిపించే ఎమోషన్స్. అండ్ ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు అన్ని రోజులు ఎవరిని చూడప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అది వాళ్ళ పర్సనాలిటీ బట్టి ఉంటుంది. మనం ఏది జెన్యూనా ఏది గేమ్ అనేది అక్కడ మనం జడ్జ్ చేయలేమనిపిస్తుంది నాకు. ఎవరి పర్సనాలిటీ బట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. సో బికాజ్ వాళ్ళ ఆర్టిస్ట్లని వాళ్ళు ఇది చేశారని మాత్రం మనం ఒక స్టేట్మెంట్ పాస్ చేయలేను. నేనైతే చేయలేను. ఐ ఆల్వేస్ థింక్ పాజిటివ్గా నేను ఆలోచిస్తాను. నెగిటివ్లోకి నేను తొందరగా వెళ్ళను. నేను అనుకున్న రియల్గా వాళ్ళు ఏడ్చారేమో అన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే నేను ఇస్తున్నాను. అండ్ నేను స్ట్రాంగ్గా సారీ ఎవరినైనా హర్ట్ చేస్తుంటే హౌస్లో, అండ్ ఏడవనన్నాను, ఏడుస్తున్నానని, మిమ్మల్ని మిస్ చేయనన్నాను, మిస్ చేశాను చాలా అని. ఇంకా ఇలా అంతా అయిపోతుంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బట్
వాళ్ళు మళ్ళీ పిలిచి మాట్లాడిస్తారు, వాళ్ళు టాప్ 5 పెడతారు. టాప్ 5 అంతా ప్రతి కంటెస్టెంట్ వాళ్ళని ఎవరి కోసం వచ్చారో వాళ్ళని నెంబర్ 1 పెట్టి మిగతా వాళ్ళందరికీ డిఫరెంట్ ఇస్తూ ఉంటారు. మెజారిటీ ఇమాన్యుయల్కి ఇచ్చారు అండ్ రీతుకి ఇచ్చారు. డిమన్కి కూడా కొన్ని టాప్ 5s వచ్చాయి. బట్ కళ్యాణ్కి అంత ప్లేసెస్ అయితే కళ్యాణ్ సెక్యూర్ చేసుకోలేదు. అండ్ అది కూడా కొంచెం ఫ్యామిలీస్ స్ట్రాటజీ ప్లే చేసాయి అక్కడ. అండ్ కొంచెం నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, రీజన్ మనకి డిమోటివేటింగ్ కళ్యాణ్ టాప్లో ఉన్నాడని అర్థమవుతుంది. బట్ అది ఎనీవే, ఇంకా నాగ్ సారు వాళ్ళు 4 వరకు పెడితే నెంబర్ 1 ఎవరని ఎంత ఫన్నీగా అడుగుతున్నారు. ఆబ్వియస్లీ తనుజని పెడతారు కదా, నెంబర్ 1 పెట్టండి అంటే బాగుండేదేమో. నెంబర్ 1 ఎవరు అని అడుగుతున్నారు, ఎవరని చెప్తారు. వాళ్ళు పెట్టకపోయినా అక్కడ మన ఆడియన్స్కి క్లారిటీ ఉంది కదా తనుజని పెడతారని. అండ్ లాస్ట్లో వెళ్ళిపోయే ముందట లైక్ పవన్ సాయి ఆ టోకెన్స్ అవి తీస్తూ ఉంటారు కదా పోస్టర్స్, అందులో అర్జున్ రెడ్డి వస్తే ఆ పిల్ల నాది అన్న డైలాగ్ చెప్పిస్తారు. అర్జున్ రెడ్డిలో సినిమాలో డైలాగ్ అది ఎవరి కోసం అన్నారు, హౌస్లో ఆ పిల్ల నాది అని కళ్యాణ్ అనుకుంటే బయట ఆ పిల్ల నాది అని పవన్ సాయి అనుకున్నట్టుగా ఉంది. అలా అని ఓపెన్గా చెప్పలే. బట్ కళ్యాణ్కి ఇన్ఫాచ్యుయేషన్ అయితే ఉంది తనుజ. ఓన్లీ గేమ్ పరంగా లేకపోతే నిజంగానే అడ్మైర్ చేస్తాడా అన్నది దట్ ఈస్ ఓన్లీ కళ్యాణ్ ఇన్నర్ ఫీలింగ్కే కళ్యాణ్కి మాత్రమే తెలుసు. మనం ఏం చెప్పుకున్నా అది రియాలిటీ ఏంటో వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. అండ్ ఇక ముద్దమందారం అన్నదే మన మెయిన్, అక్కడి నుంచే మనం వచ్చాము. ఎవరేం చెప్పినా ఆ పువ్వులన్నీ గుచ్చి దేవుడికి వెళ్ళాల్సిందే. దేవుడు అంటే ఇక్కడ మనకు ఆట. సో ఎవరేం చెప్పినా సరే నీ ఆట మీద నువ్వు ఫోకస్ చేయాలని చెప్తారు. అండ్ పవన్ వాళ్ళ ఫ్రెండ్ వస్తారు, వాళ్ళ ఫాదర్ వస్తారు. ఎలాంటి డ్రామా లేదు, ఎలాంటి లైక్ ఎమోషన్ లేదు, ఉంది చాలా మైల్డ్గా. ఎలివేషన్ లేదు పవన్కి. నిన్న కళ్యాణ్కి వచ్చినంత ఎలివేషన్ అయితే పవన్కి రాలేదు. ఇద్దరు కామనర్సే, రాలేదు. సో అలా ఇద్దరిని పోల్చుకుంటే కనుక చెప్పాలి అంటే అట్లీస్ట్ బెటర్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు అనుకుంటున్నాను నేను. డెమన్ ఈజ్ నాట్ ఇన్ దట్ గ్రేట్ దిస్ థింగ్ షేప్ లైక్ ఫైనాన్షియల్లీ, హెల్త్ వైజ్, ఫాదర్ హెల్త్ వైజ్ అలా అని ఇక్కడేం బ్లేమ్ చేయట్లేదు కళ్యాణ్ని. బట్ ఈ సిచ్యుయేషన్కి ఆయన సిచ్యుయేషన్స్కి డిఫరెన్స్ ఉంది, ఫరక్ ఉంది డెఫినెట్లీ. డెమన్కి ఆ సింపతి గేమ్లో ఎక్కడ యూజ్ చేసుకోలేదు అండ్ ఎక్కడ ఇప్పుడు స్టేజ్ మీద యూజ్ చేసుకోలేదు. ఎలాంటి ఇది కూడా చేయట్లేదు డెమన్ యూజ్ చేసుకోవడం డెమన్ తప్పంటారా? లేకపోతే డెమన్కి అవకాశం ఇవ్వనందుకు బిగ్ బాస్ని టీంని అనాలా? లేకపోతే పిఆర్లు ఎవరు డెమన్ కోసం ఇది చేయకుండా మిగతా వాళ్ళందరికీ చేసినందుకు ఎవరిని బ్లేమ్ చేయాలి? బట్ చెప్పాలి అంటే డెమన్ అదంతా తను చేసుకుంటుందే కాబట్టి ఈ డెమన్ గురించే మనం ఆలోచించుకోవాలి. సో ఫైనల్లీ వాళ్ళ ఫాదర్ వస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ రేటింగ్ ఇస్తారు. మనం ఎవరెవరు ఏ రేటింగ్ ఇచ్చారన్నది సపరేట్గా వీడియో చేద్దాం, లేకపోతే అవసరం లేదంటే అవసరం లేదు. బట్ ఎనీవే ఇమాన్యుయల్, కళ్యాణ్, కొన్ని ప్లేసుల్లో తనూజ, కొన్ని ప్లేసుల్లో రీతుకి చాలా మెజారిటీ ఇచ్చారు, డెమన్కి ఇచ్చారు, కొంతమంది భరణిని రకరకాలుగా పెట్టారు. బట్ ఎవరు కరెక్ట్గా పెట్టారు అన్నది మాత్రం చెప్పలేము. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్కడో ఒక చోట కరెక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ బేస్ చేసుకొని చేయలేదు. వాళ్ళ మనసుకు ఏమనిపించింది, వాళ్ళు ఏం కావాలనుకున్నారు అది మాత్రం చేశారనిపిస్తుంది. ఇమాన్యుయల్ ఇక్కడ ఎలిమినేషన్ ఫేజ్కి వచ్చారు. ఇప్పుడు ఎలిమినేషన్ కదా, ఎలిమినేషన్ ఫేజ్కి వచ్చారు. సంజన, దివ్య అందరూ సేఫ్ అయిపోయి సంజన, దివ్య మాత్రం మిగిలిపోతారు. అండ్ ఇమాన్యుయల్కి ఉన్న పవర్ అస్త్ర గురించి అందరూ మర్చిపోయాం. పవర్ అస్త్ర సో ఎలిమినేషన్కి వచ్చేసింది. ఆ స్టేజ్కి ఇమాన్యుయల్ని పవర్ అస్త్ర వాడతావా అని అడిగారు, వాడతా అన్నాడు. సో దివ్య అండ్ సంజన బాటంలోకి వెళ్ళిపోతారు. లాస్ట్లోకి వాళ్ళిద్దరిని సేవ్ చేస్తాడు. ఎవరు బాటంలో ఉన్నారని అక్కడైతే రివీల్ చేయరు, అది యూజ్ చేసేసినాక అప్పుడు రివీల్ చేస్తారు. తనుజ అనుకుంటుంది అది టికెట్ టు ఫినాలకి వాడచ్చా అని అడుగుతుంది. ఆల్రెడీ అది ఓన్లీ ఈ రోజు మాత్రమే వాడచ్చని నాగ్ సార్ అంత క్లారిటీగా చెప్పారు. బట్ తనుజకి అక్కడ అర్థం కాలేదు. ఎనీవే ఇమాన్యుయల్ డెసిషన్ తోటి ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా కరెక్టా అన్నప్పుడు సుమన్, భరణి ఓకే అని చెప్తారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఎస్ ఆర్ నో అంటే భరణి ఎస్ అంటాడు.
సుమన్ చెప్తాడు చూడండి, ఒక ఫెంటాస్టిక్, మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. సుమన్ ఏం చెప్తాడు, ఆయన అస్త్రం ఆయన ఇష్టం అంటాడు. ఎంత సేఫ్, ఎంత కూల్ ఆన్సర్ కదా. ఆయన అస్త్రం ఆయన ఇష్టం అని చెప్పేస్తాడు. సో ఆ విధంగా ఈరోజు ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. అండ్ ఇందులో కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు, డీమన్కి రావాల్సిన ఎలివేషన్ రావట్లేదు, ఆయనకి రావాల్సిన సపోర్ట్ రావట్లేదు. కళ్యాణ్కి కూడా ఈరోజు ఈ టాప్ 5 ఫ్యామిలీస్ పెట్టిన దాంట్లో కళ్యాణ్ని కొంచెం ఇగ్నోర్ చేసినట్టు అనిపించింది. అండ్ ఇంకా అంతే, సంజనాకి మంచి ఎలివేషన్ అయితే వచ్చింది. ప్రతి సెలబ్రిటీ ఫ్రెండ్ ఆర్ సెలబ్రిటీ ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు సంజనాని అయితే అడ్రస్ చేశారు. సంజనానే ఈ సీజన్కి మూలం. యాక్చువల్ చెప్పాలంటే స్టార్ట్ చేసింది, తర్వాత తను డౌన్ అయిపోయింది, కాంపిటీషన్ పెరిగిపోయింది. సో సేమ్ స్ట్రాటజీ వర్కౌట్ కాదు, స్ట్రాటజీస్ మార్చుకుంటూ ఆడాలి. ఎప్పుడైనా బ్యాక్ ఫైర్ అయితే సేమ్ స్ట్రాటజీ, ఆ దొంగతనం. బట్ తను ఇచ్చిన కంటెంట్కి దానికి ఐ థింక్ సంజనాకి ఆ గేమ్ తను బాగా స్ట్రాంగ్గా ఆడుంటే బాగుండేది. మంచి 3 వీక్స్ 4 వీక్స్ 3 వీక్స్ అట్లీస్ట్ ఫస్ట్ 3 వీక్స్ మాత్రం సంజన వల్లనే గేమ్ చాలా ముందుకు వెళ్ళింది. బిగ్ బాస్ అప్పట్లో అందరిని అట్రాక్ట్ చేసిందంటే సంజనానే. సో తన గురించి చాలా పాజిటివ్గానే చెప్పారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్. మీకేమనిపించింది? పర్వాలేదా? నచ్చిందా? ఆర్ ఎనీ పాయింట్స్ మిస్సింగ్గా ఆర్ ఎల్స్ ఎనీథింగ్ టోటలీ రాంగ్లీ డన్ అని మీకేమన్నా అనిపించిందా? ఈరోజు వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్. అండ్ బిఫోర్ క్లోజింగ్ అగైన్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.